మైనర్ బాలికపై లైంగిక దాడికి పాల్పడ్డ ప్రభుత్వం ఏమాత్రం చర్యలు తీసుకోకుండా బండి సంజయ్ తనయుడికి కొమ్ము కాస్తుందని ఐద్వా జిల్లా కార్యదర్శి పాలడుగు ప్రభావతి, ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి ఖమ్మంపాటి శంకర్ ఆరోపించారు. బండి భగీరథను అరెస్టు చేసి రిమాండ్ చేయాలని డిమాండ్ చేశారు. భారత విద్యార్థి ఫెడరేషన్, ఎస్ఎఫ్ఐ, డివైఎఫ్ఐ ఐద్వా జిల్లా కమిటీల ఆధ్వర్యంలో బుధవారం సుభాష్ విగ్రహం వద్ద బండి భగీరథని అరెస్టు చేసి రిమాండ్ చేయాలని బండి సంజయ్ దిష్టిబొమ్మ దహనం చేశారు. ఈ సందర్భంగా ఐద్వా జిల్లా కార్యదర్శి పాలడుగు ప్రభావతి, ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి ఖమ్మంపాటి శంకర్ మాట్లాడుతూ మైనర్ బాలికపై లైంగిక దాడికి పాల్పడ్డ ప్రభుత్వం ఏమాత్రం చర్యలు తీసుకోకుండా బండి సంజయ్ తనయుడికి కొమ్ము కాస్తూ ప్రభుత్వ చట్టాలను ఉల్లంఘిస్తున్నట్టు ప్రత్యక్షంగా కనిపిస్తుందని అన్నారు. బండి భగీరథను అరెస్టు చేసి రిమాండ్ చేయాలని డిమాండ్ చేశారు. అధికార బలంతో తమ కొడుకు చేసిన తప్పుల్ని కప్పిపుచ్చుకునే ప్రయత్నం బండి సంజయ్ చేస్తున్నారని, అధికార అహంకారంతో మహిళల భద్రతను బండి సంజయ్ తాకట్టు పెడతారా అని ప్రశ్నించారు. ఫోక్సో కేసు నమోదైన బీజేపీ నాయకత్వం స్పందించడం లేదని, దేశంలో చట్టభద్రతను కాపాడాల్సిన కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి ఇంట్లోనే చట్టాన్ని ఉల్లంఘించడం ఎంతవరకు సమంజసమని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వ పదవిలో ఉండి ప్రజలు సిగ్గుపడే పని చేసినా తన కొడుకుని సమర్థించుకొస్తున్న బండి సంజయ్ తక్షణమే తన మంత్రి పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. అన్యాయానికి గురైన మైనర్ బాలిక కుటుంబానికి భద్రత కల్పించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఐద్వా జిల్లా ఉపాధ్యక్షురాలు తుమ్మల పద్మ, ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షులు కాకారపు నరేష్, డివైఎఫ్ఐ జిల్లా ఉపాధ్యక్షుడు కట్టెలింగస్వామి, ఎస్ఎఫ్ఐ నల్గొండ డివిజన్ కార్యదర్శి మారుపాక కిరణ్, నవదీప్, స్పందన, శిరీష, కావ్య, కల్పన, రాధిక, కళ్యాణి తదితరులు పాల్గొన్నారు. బండి భగీరథను అరెస్టు చేయాలని చెప్పేసి ఎస్ఎఫ్ఐ ఐద్వా ఆధ్వర్యంలో దిష్టిబొమ్మ దగ్నం చేయడం అనేది జరుగుతూ ఉంది. ఈ రోజుకి 4 రోజులైనా ఒక మైనరు బాలిక పైన లైంగిక దాడి, అత్యాచారానికి పాల్పడిన నిందితుడిని వెంటనే అరెస్టు చేయాలని చెప్పేసి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. కేంద్ర మంత్రిగా ఉన్న బండి సంజయ్ గారి కొడుకు ఈ రకమైన అగత్యాలకు పాల్పడడం సిగ్గుసేట్ అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. నేటికి అమ్మాయిల పైన ఎన్ని చట్టాలు వచ్చినా కూడా ఇట్లాంటి అగత్యాలు జరుగుతూ ఉన్నాయి. నేటికి చట్టాలు పకడ్బందీగా లేకపోవడం వల్లనే ఇట్లాంటి అగత్యాలు జరుగుతూ ఉన్నాయని చెప్పేసి మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదే రకంగా ఒక మంత్రి కొడుకైనా బండి భగీరథను ఎమ్మటే అరెస్ట్ చేయాలి, పోస్కో చట్టం పెట్టాలి, ఎమ్మటే వారికి శిక్షలు పడేటట్టుగా చూడాలి. ఏమైనా డబ్బు ఉంది, తర్వాత రాజకీయ అండతోటి ఈరోజు తప్పించుకొని తిరుగుతున్న వాళ్ళకి అండగా ఇవాళ ప్రభుత్వాలు ఉంటున్నాయని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అట్లాంటిది కాకుండా ఈ భగీరథను వెంటనే అరెస్ట్ చేసి పోర్ట్కో చట్టం కింద ఎమ్మటే ఇంప్లిమెంట్ చేయాలని చెప్పేసి ఐద్వాగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. భారత విద్యార్థి ఫెడరేషన్, ఎస్ఎఫ్ఐ, ఐద్వా, డివైఎఫ్ఐ ఆధ్వర్యంలో బండి భగీరథ దిష్టిబొమ్మను దహనం చేయడం జరిగినది. దేశంలో బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మహిళలపైన, విద్యార్థులపైన రోజు రోజుకు అగత్యాలు, అత్యాచారాలు పెరిగిపోతున్న పరిస్థితి ఉన్నది. ఎన్ని నిర్భయ చట్టాలు వచ్చినా కానీ అధికార పార్టీలకు, నాయకులకు చుట్టాలుగా మారుతున్నాయి తప్ప నిజంగా మహిళలకు కానీ, విద్యార్థులకు కానీ, మైనర్లకు కానీ రక్షణ కల్పించడంలో పాలక ప్రభుత్వాలు ఘోరంగా విఫలమవుతున్నాయని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేయడం జరుగుతుంది. తక్షణమే బండి భగీరథను అరెస్ట్ చేయాలని చెప్పేసి, అదేదో పోక్స్కో చట్టం ద్వారా అతన్ని శిక్షించాలని చెప్పేసి ఎస్ఎఫ్ఐగా మేము డిమాండ్ చేయడం జరుగుతున్నది. నిత్యం భారత్ మాతకు జై అని చెప్పి బండి సంజయ్ గారు వాళ్ళ మైనర్ బాలిక భారత్ మాత బిడ్డ కాదని చెప్పేసి తక్షణమే అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉందని చెప్పేసి తెలియజేస్తూ, బండి సంజయ్ గారు తన కొడుకు చేసిన తప్పుకు నైతిక బాధ్యత వహిస్తూ తన మంత్రి పదవికి రాజీనామా చేయాలని చెప్పేసి, అదేవిధంగా దేశ ప్రధాని తలదించుకునేలాగా చేస్తున్న పరిస్థితి ఉంది. కాబట్టి తక్షణమే మోడీ గారి కేబినెట్ నుంచి బండి సంజయ్ గారిని బర్తరఫ్ చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేయడం జరుగుతూ ఉన్నది. వచ్చిన తర్వాత నిత్యం ఇలాంటివి జరుగుతూనే ఉన్నాయి. మహిళలకు రక్షణ లేకుండా పోయింది. ఒక ఉన్నత పదవిలో, హోమ్ మినిస్టర్ పదవిలో ఉండి కూడా తన కొడుకు ఇలాంటి అఘాయిత్యానికి పాల్పడినప్పుడు ఇంకా ఎందుకు పోలీసులు తత్సరం చేస్తున్నారు? పోక్స్కో చట్టం అమలు చేసి వెంటనే అతనిపై చర్య తీసుకోవాలి. బండి సంజయ్ని మంత్రివర్గం నుంచి తప్పించాలి. మహిళలకు రక్షించగలిగితే, తనకు రక్షణ కల్పించకపోతే, తను అరెస్టు చేయకపోతే మేము తనకు అండగా ఉండి తను శిక్షించే వరకు కూడా పోరాడతామని మేము డిమాండ్